అందరికీ నమస్కారం. తెలంగాణ పాలిటిక్స్ మళ్ళీ వేడెక్కింది. కాంగ్రెస్ పాత బాటలో నడుస్తోంది. బీఆర్ఎస్ ఇంకా ఓటమి షాక్లోనే ఉంది. బీజేపీ కొత్త స్ట్రాటజీలతో గేమ్లోకి దిగుతోంది. మరి అసలు స్టోరీ ఏంటి? 2028కి ముందు ఎవరి గ్రాఫ్ పడిపోనుంది, ఎవరి గద్దె కూలిపోనుంది, ఎవరు కింగ్ అవుతారు, ఎవరు క్లోజ్ అవుతారు? ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా కాంగ్రెస్ విషయానికి వస్తే 2023లో జనం బీఆర్ఎస్ పార్టీ విసుగుతో కాంగ్రెస్కి పట్టం కట్టి గద్దెనెక్కించారు. రేవంత్ రెడ్డి తన అగ్రెసివ్ స్టైల్తో యూత్ని ఆకట్టుకున్నారు. కానీ ఒక సత్యం మాత్రం మనం మర్చిపోకూడదు. అదేంటంటే హామీలు ఇవ్వడం వేరు, వాటిని అమలు చేయడం వేరు. ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు స్కీములు అన్నీ ఇవ్వాలి. కానీ ఖజానా ఖాళీగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఉన్న దాంట్లో కింద మీద పడి ఏదో ప్రజలకు చేయాలన్న తపనతో చేస్తున్నాడే. కానీ కాంగ్రెస్ సర్కార్లో మాత్రం కొందరు మంత్రులు కుర్చీ కోసం పోట్లాడుకుంటున్నారు. ఇక ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లాగే ఓటమి వైపు నడవడం పక్కా. ఇక నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆర్ 10 ఏళ్ల పాలన పైన ప్రజలు కొన్ని విషయాల్లో చాలా అసంతృప్తితో మోసపోయామనే ఫీలింగ్తో ఓటమి కూడగట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రజల్లో రైతు బాంధవుడి ఇమేజ్ కాస్త చివరికి యాంటీ ఇన్కంబెన్సీగా మారిపోయింది. ఇప్పుడు కేసీఆర్ అనారోగ్యం, పార్టీ లోపల అసంతృప్తి, కేటీఆర్ మీద ట్రోల్స్, కవిత ఇష్యూ, హరీష్ రావు సైలెన్స్ వార్, ఇలా బీఆర్ఎస్ లోపలే తగువులు ఎక్కువగా ఉన్నాయి. సో పార్టీ గెలవాలంటే ముందు ఇంటి లోపలే ప్యాచప్ జరగాలి. మళ్ళీ జనం బీఆర్ఎస్కి అవకాశం ఇస్తారా అంటే ఎస్, కాంగ్రెస్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. లేకపోతే బీఆర్ఎస్ కూడా స్లోగా పొలిటికల్ మ్యాప్ నుంచి మాయమవ్వచ్చు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకోవడం బంద్ చేసి ప్రజల్లోకి రావడం తప్ప వేరే దారి లేదు. ఇక ఇప్పుడు బీజేపీని చూద్దాం. తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడే కింగ్ అవ్వడం అసాధ్యం, కానీ కింగ్ మేకర్ అవ్వడం మాత్రం ఖాయం. బీజేపీకి ఇప్పుడు మోదీ అనే బ్రాండ్ ఉంది, హిందుత్వ కార్డు ఉంది, అర్బన్ యూత్ సపోర్ట్ పెరిగిపోతోంది. ప్రత్యేకించి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం బీజేపీకి మూడో ప్రత్యామ్నాయంగా యూత్ చూస్తున్నారు. పైగా కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల ఫండ్స్, స్కీమ్లు చూపిస్తున్నారు. లోక్సభలో బలంగా వస్తే అసెంబ్లీ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. 2028లో 30 నుంచి 40 సీట్లు బీజేపీకి వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్లు రెండూ బీజేపీ పైన గెలవలేవు. అంటే బీజేపీ కింగ్ మేకర్గా స్ట్రాంగ్ గేమ్ని ప్లాన్ చేయొచ్చు. సరే, మరి ఇప్పుడు ఇక్కడి నుంచి 2028 వరకు ఎవరి భవిష్యత్ ఏంటో చూద్దాం. కాంగ్రెస్ హామీలు నెరవేర్చితే సేఫ్, కానీ రేవంత్ ఫైర్ తగ్గిన మంత్రులు, ఎమ్మెల్యేలు కుర్చీల కోసం ఇలాగే గొడవ పడుతూ ఉంటే జనం దెబ్బతీయడం ఖాయం. బీఆర్ఎస్లో ఇంకా కేసీఆర్ చరిష్మా మిగిలి ఉంది, కానీ లీడర్షిప్ క్వాలిటీ ఇవ్వలేకపోతున్నామని పార్టీ మరింత బలహీనమవుతోంది. ఇక బీజేపీలో ఇప్పటికే పూర్తి స్థాయి రూట్స్ లేవు, కానీ పట్టణాల్లో గట్టి పట్టు పెరుగుతోంది. 2028లో బీజేపీ ఫ్యాక్టర్ తెలంగాణలో గేమ్ చేంజర్ కూడా అవ్వచ్చు. అంటే 2028లో ఎవరు కింగ్ అవుతారన్నది ఒక పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ తప్పకుండా చెమటలు ఓడ్చాల్సిందే. బీఆర్ఎస్ తిరిగి బలపడకపోతే బీజేపీ సైలెంట్ కిల్లర్ అవుతుంది. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు ఇప్పటి నుంచి హీట్లోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫైర్, కేసీఆర్ సైలెన్స్, మూడ్ ఎఫెక్ట్, ఈ మూడు కలిస్తే 2028 ఆఖరి బెల్ మోగే సమయానికి ఎవరు సిద్ధంగా ఉంటారో వారే కింగ్ అవుతారు. మీ అభిప్రాయం ఏంటి? 2028 తెలంగాణలో ఎవరు కింగ్ అవుతారు? కాంగ్రెస్, బీఆర్ఎస్ లేక బీజేపీ? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం గట్టి డిబేట్లు మొదలు పెడదాం. ఇలాంటి మరిన్ని హాట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.